అంటే ఎవరు ఈ బెదిరింపులకి పాల్పడింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎట్టయిపోయిందంటే ఈ కలికాలంలో అంటే సాక్షి కెమెరామ్యాన్ కూడా చెప్తా ఉన్నారు, నా ఫోన్ కూడా కనిపించట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? అంటే ఆ ఫోన్లో ఏమున్నాయి? అంత ముఖ్యం అంశం అంటే ఏముంది ఆ ఫోన్లో? ఎందుకంటే ఇప్పుడు ఫోన్ మొత్తం అరిచేతిలో వైకుంఠం అంటారు కదా. సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. హిందూ ధర్మం పట్ల కానీ హిందూ దేవాలయాల పట్ల కానీ ఎన్డీఏ కూటమి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని బయట వచ్చిన తర్వాత ఒక్కసారి హుండీలో పడినటువంటి కానుకలు దానికి యజమాని వెంకటేశ్వర స్వామి. వెంకటేశ్వర స్వామి ఆస్తిని వీడూరు పంచాయతీ చేసేదానికి పోయి బుద్ధి లేని మాటలు మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్లుగా మార్చుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులు అడ్డం పెట్టుకుని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు. తిరుమలలో అసలు ఏం జరుగుతోంది? వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం కానీ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తాం. ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో దిగజార్చే విధంగా ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేశారని చెప్పి భక్తులకు అనేక అనుమానాలు ఉన్నాయి. కమిషన్ల చైర్మన్గా టీటీడీ చరిత్రలో నిలిచిపోయాడు కరుణాకర్ రెడ్డి అని టీటీడీ శ్రీవారి భక్తులందరికీ తెలుసు. అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ సాయి. ప్రస్తుతం నాతో ఉన్న గెస్ట్ టీటీడీ బోర్డు మెంబర్ అయినటువంటి భానుప్రకాష్ రెడ్డి ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. ఒకసారి సార్తో పూర్తి డీటెయిల్స్ కూడా తెలుసుకుందాం. అసలు తిరుమలలో ఏం జరుగుతూ ఉంది, నెల నెలకి ఒక్కొక్క ఇష్యూ రైజ్ అవుతూ ఉంది, ఇన్ని జరిగాయా అంటూ కూడా చాలామంది అనుకుంటున్నారు. దీని గురించి పూర్తి డీటెయిల్స్ కూడా సార్తో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే గోవిందా. సార్, తిరుమలలో అసలు ఏం జరుగుతూ ఉంది? రోజుకొక ఇష్యూ చూస్తూ ఉంది, రోజుకొక న్యూస్, రోజుకొక లైవ్. ఒకరోజేమో బీరు బాటిల్ దొరికినాయంటూ కూడా ఒక న్యూస్. దానికి ముందు సేలవాలు ఏదైతే దేవుడికి సేలవాలు కప్పుతారో ఆ ఇష్యూ. దానికి ముందు లడ్డు కల్తీ. అంటే రోజుకు ఒక ఇష్యూ చెవి చూస్తూ ఉంది. దీని వెనక ఏం జరుగుతోంది అసలు? వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అంటారు. అంటే వెంకటేశ్వర స్వామితో సరిసమానటువంటి దేవదేవుడు కానీ ఆ క్షేత్రంతో సరిసమానటువంటి క్షేత్రం కానీ విశ్వంలోనే లేదని చెప్పి మన పురాణాలు చెప్తాను. అలాంటి క్షేత్రంలో చీమ చిట్టుకుమన్న ప్రపంచం మొత్తం నివ్వెరిపోతుంది. చీమ చిట్టుకుమన్న అంటే భక్తుల కోట్లాది మందికి కొంగు బంగారం వెంకటేశ్వర స్వామి. కోట్లాది మంది వెంకటేశ్వర స్వామి దగ్గర ఏదైనా చిన్న సంఘటన జరిగితే వారు తమ ఇంట్లో జరిగినటువంటి సంఘటనగా భావిస్తారు. ఎందుకంటే కోట్లాది మందికి ఇలవేల్పు వెంకటేశ్వర స్వామి. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, ఆపద ముక్కుల వాడు, అనాథ రక్షకుడికి. అక్కడ ఏదైనా జరిగితే మిగతా క్షేత్రంలో జరిగినా అంత సెంటిమెంట్ లేదు, కానీ వెంకటేశ్వర స్వామి అందరితో ముడిపడిపోయినాడు. ఆ క్షేత్రంలో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు జీర్ణించుకోలేకపోతారు. దాన్ని ఆసరాగా తీసుకొని టార్గెట్ తిరుమలతో వైసీపీ పార్టీ పనిచేస్తుంది. ఓకే, ముఖ్య దీని వెనకాల మీరు కానీ గమనించినట్టయితే ఏ రోజైతే జగన్మోహన్ రెడ్డి గారు 2019 రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారో ఆ రోజు నుంచే తిరుమల పవిత్రతని దిగజార్చే విధంగా ఒక సీక్రెట్ అజెండాతో వారు పనిచేశారని చెప్పి భక్తులకు అనేక అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే 2019లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత టీటీడీ నియమ నిబంధనలు, టీటీడీ యాక్ట్ 30 of 1987కి వ్యతిరేకంగా 81 మంది సభ్యులతో టీటీడీ ధర్మకర్తల మండలిని నియమించాడు. 81 మంది సభ్యులతో. దాని మీద నేను రాష్ట్రంలో అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుకి వెళ్తే 52 మందిని అబెయిన్స్లో పెట్టడం జరిగింది. 52 మందిని 81 మందిలో 52 మందిని అబెయిన్స్లో పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారంటే టీటీడీ ధార్మిక సంస్థని ఒక రాజకీయ పునరావాస కేంద్రంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు మార్చేశారు. నేను ఆ రోజు చెప్పడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారికి, నీకు ఏదైనా తాడేపల్లి ప్యాలెస్ ఏదైనా గుడి ఉంటే 81 మందితో కాకపోతే 800 మందితో వేసుకో. ఈ క్షేత్రం మనది, మనందరిది. ఇక్కడ పవిత్రత కాపాడాల్సిన నైతిక బాధ్యత మన మీద ఉంది. అంతేకాకుండా 2020 ఆగస్టులో టీటీడీకి ఉన్నటువంటి నిధుల నుంచి స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసేదానికి దాదాపు 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేయాలని చెప్పి ఒక ఆలోచన రావడం జరిగింది. ఆ రోజు కూడా స్వామీజీలు, మఠాధిపతులు, పీఠాధిపతులు అందరూ వ్యతిరేకించిన కారణంగా ఆ ప్రతిపాదనను వెనక్కి తీసుకుపోవడం జరిగింది. అది కాకుండా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చుకున్నారు. ఆ పాత చుప్పేయండి ఈ నల్లరాయిని కొడతా, ఆ పాత చుప్పేయండి వెంకటేశ్వర స్వామిని కొడతా అన్నటువంటి భూమన కరుణాకర్ రెడ్డి గారిని
టీటీడీ చైర్మన్గా నియమించారు. టీటీడీ చైర్మన్గా నియమించిన తర్వాత కమిషన్ల చైర్మన్గా టీటీడీ చరిత్రలో నిలిచిపోయాడు కరుణాకర్ రెడ్డి అని శ్రీవారి భక్తులందరికీ తెలుసు. ఎన్నికల సంవత్సరంలో 2023లో టీటీడీ నిధుల్ని ఇంజనీరింగ్ సెక్షన్కి భారీగా బదలాయించి దాదాపు 1500 కోట్లు బదలాయించి తద్వారా 10-15% కమిషన్లు తీసుకుంటారని భక్తులు బాగా ఆరోపిస్తున్నారు. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చేశాడు. ధార్మిక క్షేత్రాన్ని ధనార్జన క్షేత్రంగా మార్చారు. ఇంకో విచిత్రమైన విషయం ఏంటంటే భక్తులకి మీ ద్వారా తెలియాల్సింది మామూలుగా ఏదైనా టీటీడీ బోర్డు సమావేశంలో మేము ఏదైనా అంశాల మీద చర్చించిన తర్వాత అజెండా టీటీడీ వెబ్సైట్లో పెడతాం. టీటీడీ వెబ్సైట్ 2019 నుంచి 2024 వరకు మీకు కనపడవు. దేనికంటారు? ధార్మిక క్షేత్రంలో దాపరికాలు. దానికి ఉదాహరణ ఈ పరకామణి అంశంలో మా టీటీడీ నిబంధనలు ఏం చెప్తుందంటే ఎవరిన ఆస్తి మీరు రాయిచ్చారన్నా, మన కెమెరామెన్ రాయిచ్చారన్నా, నేను రాయిచ్చారన్నా ఎండోమెంట్ యాక్ట్ ప్రకారం పేపర్ నోటిఫికేషన్ ఇవ్వాలి. పేపర్ నోటిఫికేషన్ తర్వాత అబ్జెక్షన్స్ సజెషన్స్ వచ్చిన తర్వాత మాత్రమే మేము స్వామివారి పేరుతో ఆస్తులు బదలాయించుకోవాలి. కానీ ఈ పరకామణి రవికుమార్ కేసులో ప్రత్యేకంగా టీటీడీ బోర్డులో స్పెషల్ కేసుగా దాన్ని బోర్డులో ఆమోదించడం జరిగింది. ఎందుకు? అందుకని అంటున్నా ధార్మిక క్షేత్రంలో దాపరికాలు, ధార్మిక క్షేత్రంలో ధనార్జన క్షేత్రం. పూర్తిగా టీటీడీ సంస్థని ఒక జోబు సంస్థగా మార్చుకున్నారు. టీటీడీ నుంచి తాడేపల్లి ప్యాలెస్ వరకు నిత్యం ఒక రిమోట్ కంట్రోల్తో నడిచిందని చెప్పి నేను భావిస్తున్నా. కాబట్టి దాన్ని ఆ 5 సంవత్సరాలు అది జరిగితే మేము వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి రోజు వారు చెప్పినటువంటి మాట, నా పరిపాలనని తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తానన్నారు. అది వైసీపీ వాళ్ళు పట్టుకున్నారు. అంటే ఈయన ఎందుకు తిరుమల నుంచి ప్రక్షాళన చేస్తున్నారు కాబట్టి మన టార్గెట్ తిరుమల పెడితే ఆడ ఏమి జరగకపోయినా ఆధారాలు లేకపోయినా మనమే ఆధారాలు పెట్టి, ఇప్పుడు మన మద్యం బాటలు పెట్టారు వాళ్ళే కౌస్తుభం దగ్గర మద్యం బాటలు పెట్టి దాంట్లో దొరికిన వాళ్ళు మీకు తెలుసు. సాక్షి కెమెరామెన్ ఉన్నాడు, వైసీపీ నాయకులు ఉన్నారు దాంట్లో, దీని వెనకాల ఇంకా ఎవరున్నారు బయట వస్తారు. అంటే సాక్షి కెమెరామెన్ కూడా చెప్తా ఉన్నారు, నా ఫోన్ కూడా కనిపించట్లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. ఇది నిజమేనా? ఫోను కనిపించలేదో కనిపించకుండా చేశాడు అంటే ఆ ఫోన్లో ఏమున్నాయి? అంత ముఖ్యం అంశం అంటే ఏముంది ఆ ఫోన్లో? అది ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు ఫోన్ మొత్తం అరిచేతిలో వైకుంఠం అంటారు కదా, ఫోన్ ఉంటే మొత్తం మన జాతకం అంతా బయటపడిపోద్ది. ఇప్పుడు ఉంటే టెక్నాలజీతో ఖచ్చితంగా ఎవరెవరితో ఎక్కడెక్కడ మాట్లాడవన్నీ ట్రేస్ చేసే అవకాశం ఉంది. ఖచ్చితంగా అన్ని విషయాలన్నీ బయటపడతాయి. ముఖ్యంగా మీరు అన్నట్టు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానాలు వివాదాల కేంద్ర బిందువు అయిందంటే ఈ రాజకీయ నిరుద్యోగులు వైసీపీ వాళ్ళు ప్రజల ఆగ్రహంతో పాటు వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా ఒక శాపంగా తగిలింది వాళ్ళకి. ఈ 5 సంవత్సరాలు 2019 నుంచి 2024 వరకు వారు చేసినటువంటి అవినీతి అక్రమాలు అరాచకాల్ని భగవంతుడు కూడా సహించలేదు. అందుకనే వైనాట్ 175 వాళ్ళకి ప్రతిపక్ష స్థానం కూడా ఇవ్వకుండా నాకు ప్రతిపక్ష హోదా ఏంటి అని చెప్పి ఆయన అందరిని అడుక్కునే పరిస్థితికి వెంకటేశ్వర స్వామి తెచ్చాడు. అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారేమో శ్రీవారి వెంకన్న సన్నిధిలో నుంచి చెప్తా ఉన్నాము, అంటే వెంకన్నతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడ్డు అని చెప్పి చెప్తా ఉన్నారు. ఇక్కడేమో కరుణాకర్ రెడ్డి గారేమో ఆ తిరుమల స్థానంలోకి వెళ్ళి కర్పూరం వెలిగించి ఆరతి ఇచ్చి శపథం చేసి వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్న వాడు ఎవడు బాగుపడింది లేదు, నా కుటుంబం నాశనం అయిపోతుంది ఒకవేళ పెట్టుకుంటే నేను అని చెప్పి కూడా శపథం చేయడం జరిగింది. అంటే ఆయన అంత హామీ ఇవ్వడం జరిగింది. భగవంతుని నమ్మేవాడు ఆ మాట చెప్తే నేను నమ్ముతా. ఆ పాత చుప్పి నల్లరాయిని కొడతానంటే వ్యక్తి కరుణాకర్ రెడ్డి గారు. దంపతులతో రాకుండా వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల్లో పట్టు వస్త్రాలు సమర్పించారంటే మన సాంప్రదాయం, హిందూ సాంప్రదాయం ఏం చెప్తారంటే దంపతులతో వచ్చేసి ఇవ్వాలి. 5 సంవత్సరాలు మీరు దంపతులతో వచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? హిందూ మతం మీద కానీ దేవస్థానాల మీద కానీ విశ్వాస నమ్మకం లేని వ్యక్తి ఆయన యేసుని నమ్ముతాడు. ఎవరు? జగన్మోహన్ రెడ్డి యేసుని నమ్ముతాడు, వెంకటేశ్వరుని నమ్మడు. వారి కుటుంబం యేసుని నమ్ముతారు, యేసుని ప్రార్థిస్తారు. వెంకటేశ్వర స్వామి సుప్రభాతం చదవమని చెప్పండి. రీసెంట్గా ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది, వెంకన్న అని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా వెంకన్న సన్నిధిలో పెట్టుకున్న వాడిని ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు. అది ఇక్కడి నుంచి వచ్చిన మాటలు. ఇక్కడ నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి ఇక్కడి నుంచి వచ్చిన మాటలు. ఇక్కడి నుంచి రావాలి, మేము ఇక్కడి నుంచి మాట్లాడతాం. గోవిందుడు వెంకటేశ్వర స్వామిని ఇక్కడి నుంచి మాట్లాడతాం, ఇక్కడి నుంచి స్మరిస్తాం. ఆయన ముసిముసి నవ్వుతూ ఇక్కడి నుంచి మాట్లాడతారు. దానికి తేడా, ఆయనకి మాకు తేడా ఏముందంటే మనస్ఫూర్తిగా మాట్లాడతాం, ఆయన మసపూసేదానికి మాట్లాడతాడు. నేను మనస్ఫూర్తిగా మాట్లాడతాం, ఆయన మసపూసేదానికి మాట్లాడతాడు. ఏదో గంగలో మునిగినాడు లేచినాడు, ఎవరో ఆయన స్వామి ఉన్నాడు ఒక అతను, ఆయన గంగలో మునిగి లేచినంత మాత్రం
వెంకటేశ్వర స్వామి భక్తుడు కాదు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, ఆయన ఎప్పుడు యేసునే పూజిస్తాడు, యేసునే గౌరవిస్తాడు. ఉమ్, వెంకటేశ్వర స్వామి పట్ల ఆయనకి భక్తి, శ్రద్ధ, నమ్మకం లేదు. ఉమ్. ముఖ్యంగా చూసుకుంటే పరకామణి విషయంలో మీరు చాలా ఫైట్ చేశారు. ఎవరు చేయలేనంత ఫైట్ మీరు చేస్తూ ఉన్నారు. మీకు థ్రెట్ కాల్స్ కూడా వచ్చిందంటూ కూడా, మీకు థ్రెట్నింగ్ ఉందంటూ కూడా గవర్నమెంట్కి ఫిర్యాదు చేశారు. మీకు సెక్యూరిటీ కూడా హై చేయడం జరిగింది. అంటే ఎవరు ఈ బెదిరింపులకి పాల్పడింది అనుకోవచ్చు? అంటే ఇప్పుడు ఎట్టయిపోయిందంటే ఈ కలికాలంలో ధర్మం గురించి మాటన్నా, ఉమ్, దేవుడి గురించి మాటన్నా, భగవంతుడి గురించి మాటన్నా ఉమ్, భద్రత అంటే భద్రత తీసుకునే పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు. ఉమ్, భద్రత ఎందుకంటే అక్కడ వారు చేసినట్టు అవినీతి అక్రమాలు. పరకామణి అంశం ఎంత సున్నితమైన అంశం అంటే, ఉమ్, ఒక్కసారి పరకామణి అంటే మీ ద్వారా శ్రీవారి భక్తులకి ప్రజలకు తెలియాలి. పరకామణి అంటే ఏదో అనుకుంటారు. ఉమ్. పరకామణి అంటే శ్రీవారి హుండీలో హుండీ, అవును. సమర్పించినటువంటి కానుకల్ని లెక్కించే ప్రాంతం పరకామణి అంటారు. అవును. శ్రీవారి హుండీ ఎంత పవిత్రం తెలుసా మీకు? ఉమ్, ఎక్కడ నాకు తెలిసి ప్రపంచంలోనే లేని సాంప్రదాయం మన వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంది. ఉమ్, నిలువు దోపిడీ అంటారు. ఒకవేళ ఏదైనా మాతృమూర్తికి ఇంట్లో మహిళలకి తన బిడ్డ కోసమో భర్త కోసమో ఏదైనా ఆపద జరిగితే, స్వామి నేను నీకు నిలువు దోపిడీ ఇస్తాను మొక్కుంటారు. ఉమ్, నిలువు దోపిడీ అంటే ఆ సమయంలో ఆ మాతృమూర్తి స్వామివారికి మొక్కున్న సమయంలో ఉమ్, ఒంటి మీద ఉన్న బంగారంతో పాటు మంగళసూత్రం కూడా స్వామివారి హుండీలో సమర్పించే సాంప్రదాయం. ఉమ్, పసుపు తాడు కట్టుకొని మంగళసూత్రం కూడా ఇస్తారు. అలాంటి పవిత్రమైనటువంటి హుండీ నుంచి లెక్కించే పరకామణిలో దొంగతనం జరిగితే చెట్టు కింద పంచాయతీ చేస్తారా మీరు? ఉమ్, రవికుమారు దొంగలిస్తూ పట్టుబడ్డాడు. ఉమ్. ఏం చేయాలి? ఏవన్ కదా? ఆ రవికుమార్ అనే వ్యక్తి ఏవన్ను ఉమ్, ఏం చేయాలి? మీరైతే ఏం చేస్తారు చెప్పండి? పోలీస్ ఊరుకోం. కంప్లైంట్ ఇచ్చి కోర్టుకి పంపిస్తారు. అవును. వీళ్ళెవరు లోకాత రాజీ ఎట్లా చేసుకుంటారండి? ఉమ్, ఒక్కసారి హుండీలో పడినటువంటి కానుకలు దానికి యజమాని వెంకటేశ్వర స్వామి. ఉమ్, వెంకటేశ్వర స్వామి ఆస్తిని వీడెవరు పంచాయతీ చేసేదానికి పోయి ఉమ్. ప్రైవేట్ పంచాయతీ చేసుకుంటారు? దాని గురించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా స్పందించడం జరిగింది. అంటే స్పందించాడు. చిన్న దొంగతనమే కదా అని చెప్పి కూడా బుద్ధి లేని మాటలు ఉమ్, మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు ఉమ్, చిన్న దొంగతనంలో మీరైనా కొలతలైనా చూస్తున్నారా? దొంగతనాలైన కొలతలు చూస్తున్నారా? ఒకసారి ఆయనకి కొండకి రమ్మని నాతో పాటు జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తా. ఉమ్, మనం నడిచి ఆలయంలోకి వెళ్ళేటప్పుడు ధ్వజస్తంభం దగ్గర కానీ కింద కానీ రూపాయి బిల్ల పడిపోయినా తీసుకొని వచ్చి హుండీలేస్తారు. అవును. ఉమ్, ఆయనకి చిన్న దొంగతనం కనపడింది. దొంగతనంలో కొలతలు ఆయన వేసుకున్న షర్ట్ సైజా స్మాల్, ఎల్, ఎక్సెల్ అనే దానికి. ఉమ్, అదే యేసు దగ్గర జరుగుంటే, ఏదైనా క్రిస్టియన్ చర్చిలో జరుగుంటే దొల్లి ఏడ్చుంటారు కదా. ఉమ్, వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగింది కాబట్టి అంత అవహేళనగా మాట్లాడాడు. ఉమ్, అందుకని హిందువులకు క్షమాపణ చెప్పాలి, ఉమ్, శ్రీవారి భక్తులకు క్షమాపణ చెప్పాలి, ఉమ్. గోవింద భక్తులకు క్షమాపణ చెప్పాలి. దొంగతనాల్లోనే కొత్త నిర్వచనం తెచ్చినటువంటి అభినవ హరిశ్చంద్రుడు ఈయన జగన్మోహన్ రెడ్డి గారు. ఉమ్, ఏంది ఆయన మాట్లాడింది నిజం అనుకుంటారు మీరు? అన్ని అసత్య అబద్ధ ప్రచారాలు. ఉమ్, ఆయన తగినట్టు ఈయన లోకల్లో మాకు కరుణాకర్ రెడ్డి గారు ఉమ్, గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ఆరోపణలతో టీటీడీ ప్రతిష్టతని దిగదార్చే విధంగా మాట్లాడు. ఒక్కడు కూడా ఆధారాలు లేవు. ఉమ్, నేను అందుకనే కేసు కూడా పెట్టడం జరిగింది కరుణాకర్ రెడ్డి గారు చేసినట్టు ఆరోపణల మీద. గోశాల్లో గోమాతలు చనిపోతుంటే ఉమ్, మా ఆధ్వర్యంలో చనిపోయినాయి, ఈ ఎన్డీఏ కూటమి వచ్చినాక చనిపోయినాయి అంటున్నారు. ఉమ్. మీకు ఒక విషయం తెలుసా? కరుణాకర్ రెడ్డి గారు చైర్మన్ ఉన్నప్పుడు విజిలెన్స్ రిపోర్ట్ ఉంది, టీటీడీ విజిలెన్స్ రిపోర్ట్. ఓకే. పాడైపోయినటువంటి దాన అంటే గోమాతలకి వేసే ఆహారం. దాన, పాడైపోయినట్టు దాన, ఎక్స్పైర్ అయినటువంటి మెడిసిన్స్ వాడారని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఉంది ఇప్పటికీ. ఎస్, కరుణాకర్ రెడ్డి గారి టైంలో వాడారని విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి సమాధానం చెప్పండి. ఆ. అంటే ఇప్పటికీ ఆయన చేసిన దీని మీద రిపోర్ట్ అనేది పూర్తి విజిలెన్స్ రిపోర్ట్ ఉంది. దానికి సమాధానం చెప్పండి వారిని. ఉమ్, వారన్నీ తప్పు చేసి నిత్య వారి హయాంలో కూడా గోమాతలు, ఎందుకంటే దాదాపు 2000 చిల్లర పైచలకు ఉమ్, గోవులు ఉన్నాయి మా దగ్గర. కాబట్టి ఆరోగ్యరీత్యా వయసు రీత్యా చనిపోయినట్టు సందర్భాలు ఉన్నాయి. ఉమ్, ఏదో ఈ హయాంలోనే చనిపోయింది, మేమే చంపేశామని చెప్పి ఈ గోశాల మీద అసత్య ప్రచారం చేశాడు. ఉమ్, అంతేకాకుండా శనీశ్వరుడు విగ్రహాన్ని పెట్టి వెంకటేశ్వర స్వామి అంటాడు. ఓయ్. శనీశ్వరుడు విగ్రహము అక్కడ ఒక వీడియోలో చూసాను. శనీశ్వరుడు విగ్రహం మన శిల్ప కళాశాల దగ్గర ఉంటే అక్కడ పోయి కొత్త డ్రామాను మొదలు పెట్టాడు. ఎప్పుడు దేవుడికి మొక్కనేటువంటి వ్యక్తి ఆ కొబ్బరికాయ కొట్టి దండం పెట్టి అన్యాయం జరిగిపోతుంది, అపచారం జరిగిపోయింది. ఏం జరిగిపోయింది అయ్యా? దాన్ని ఆర్డర్ ఇచ్చినట్టు వ్యక్తి, బెంగళూరు ఉన్నట్టు వ్యక్తి ఇచ్చిన తర్వాత శిల్పి చెక్కిన తర్వాత అనారోగ్యంతో చనిపోయాడు. తీసుకోలేదు, అది అక్కడ ఉండిపోయింది. దానికి ఏదో మా నిర్లక్ష్యం అంటే మేమేమైనా తయారు చేసామా? మా హయాంలో తయారు చేసింది కాదు కదా అది. కాబట్టి ఎందుకంటే భక్తుల మనోభావాలతో ముడిపడినట్టు తిరుమలని ఆధారంగా చేసుకొని ఇంత అరాచకాలకి ఒడిగట్టారు. స్వామివారు అయితే చూస్తూ వదిలే ప్రసక్తే లేదు. 11 స్థానాలకు పరిమితం అయిపోయినారు. అందుకనే
11 స్థానాలకి. ఉమ్, కాబట్టి మీరు అన్నట్టు పరకామణి అంశం చాలా సున్నితమైన అంశం. దాన్ని లోకాయతలో రాజీ చేయడం కానీ, ఇంకోటి దొంగని దాతగా చేశారు. ఉమ్. రవికుమార్ని దాతగా చేశారు. చంపేశారు కదా సతీష్ చనిపోయాడు. సతీష్. ఎస్, సతీష్ సతీష్ అనే గొంతు అతను కోసి చంపేశారా? అది రిపోర్ట్ రావాల్సింది ఉంది. తొందరలోనే ఓకే. దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. హైకోర్టు ఆధ్వర్యంలో ఎంక్వైరీ జరుగుతుంది. సిఐడి ఎంక్వైరీ జరుగుతుంది. కాబట్టి సతీష్ అనే అతను ఏవిఎస్ఓ, ఉమ్, అడిషనల్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్. అతను రవికుమారు లోకాయతలో రాజీ చేసుకున్నారు. ఉమ్, టీటీడీలో ఏదైనా జరిగితే పై అధికారులకు చెప్పాలి. ఉమ్, మీకు ఆ రిపోర్ట్ ఏముంది తెలుసా? సతీష్ కుమార్ విజిలెన్స్ రిపోర్ట్, పరకామణి రిపోర్ట్లో పోలీస్ అధికారుల నుంచి తీవ్ర ఒత్తిడి వచ్చిన కారణంగా లోక్ అదాలత్లో ఈ కేసుకి రాజీపోయామని చెప్పన్నారు. విజిలెన్స్ రిపోర్ట్, నేను ఇదేదో భానుప్రకాషో బీజేపీ రాసిన రిపోర్ట్ కాదు, లేదా చంద్రబాబు నాయుడు గారు రాసిన రిపోర్ట్ కాదు. విజిలెన్స్ రిపోర్ట్లో ఉమ్, ఎవరు ఆ పోలీస్ అధికారి? వెంకటేశ్వర స్వామి మీద ఒత్తిడి తెచ్చినంత పోలీస్ అధికారి ఎవరు చెప్పండి? ఆ, ఇందుకు నేను చెప్పినట్టు నియమ నిబంధనలు అతిక్రమించి దొంగ దగ్గర నుంచి, రవికుమార్ దగ్గర నుంచి దొంగని దాతగా చేశారు. ఆ. థెఫ్ట్ని గిఫ్ట్కి చేశారు. ఎలా అండి ఇది? అంటే ఇప్పుడు ఎన్డీఏ కూటమి ఆ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ డీటెయిల్స్ అన్ని బయట వచ్చిన తర్వాత లాగలేదా దాని గురించి కూపి దాని మీద ఇప్పుడు కోర్టులో ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఈ వాస్తవాలన్నీ మేము ఆధారాలతో, మన దగ్గర దీనికి సంబంధించి అన్ని ఎవిడెన్స్ ఉన్నాయి. వాళ్ళు బోర్డులో తీసుకున్న తీర్మానం కానీ, ఈ పోలీసు అధికారి నుంచి ఒత్తిడి వచ్చిన కారణంగా మేము రాజీ పోయారని చెప్పి, ఇదండి నా దగ్గర ఎవిడెన్స్తో మాట్లాడుతున్నా, ఆధారాలతో నేను మాట్లాడుతున్నా. వారు ఆకాశంలో నుంచి మాట్లాడుతున్నారు. నేను గాలి మాటలు అంటారు కదా, వాళ్ళు గాలి మాటలు మాడుతున్నారు, మేము ఆధారాలతో మాడుతున్నాం. అందుకని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. వారు మాట్లాడి పైకి ఉమ్మితే ఎవరి మీద పడుతుంది? వాళ్ళ మీదే పడుతుంది. అది ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఇలాంటి అబద్ధాల అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ వైసీపీ ఎప్పుడు 2019 నుంచి 2024 వరకు. ఇప్పుడు అబద్ధాల కేర్ ఆఫ్ అడ్రస్ గా వైసీపీ మిగిలిపోయింది. భక్తులు అందరూ అర్థం చేసుకున్నారు. వారు ఎన్ని అసత్య అబద్ధపు ప్రచారాలు చేసినా భక్తులు నమ్మే పరిస్థితి లేదు. కాబట్టి అన్ని పరకామణి కానీ, అంటే ముఖ్యంగా చూసుకుంటే ఇంకొకటి అదే శాల్వాకు సంబంధించి ఆ కల్తీ జరిగింది, అందులో ఆ సిల్క్ ను అవన్నీ కూడా కల్తీ జరిగింది అంటూ చెప్తా ఉన్నారు. అంటే శాల్వాకు సంబంధించి మీకు పూర్తి డీటెయిల్స్ కూడా అంటే శాల్వా శ్రీవారి మనం దర్శనం చేసుకున్న తర్వాత రంగనాథ మండపంలో భేద ఆశీర్వాదం ఇచ్చే సమయంలో మనకు శాల్వా, ఒక రవిక ఇస్తారు, ఒక పెద్ద లడ్డు వడ. అంటే అది L1 కా L2 దర్శనానికి దేనికి? అది ఆశీర్వాదం L1 దర్శనం అయిన తర్వాత దానికి 3,000 రూపాయలు చెల్లిస్తే దానికి ఇవన్నీ మేము ఇచ్చే సాంప్రదాయం ఉంది. దాంట్లో సిల్క్ వాడాలి, ప్యూర్ సిల్క్ వాడాలి. కానీ పాలిస్టర్ మిక్స్ చేసి వాడాలి. ఓన్లీ పాలిస్టర్ వాడి మేము 1,330 రూపాయలకి టీటీడీ కోట్ చేసి, అది కేవలం 405 రూపాయలకి దాని వాల్యూ ఉందని చెప్పి ఇప్పుడు దీని మీద టెక్స్టైల్ కేంద్ర టెక్స్టైల్ మినిస్ట్రీ నుంచి ఒక ఆఫీసరు, ఇక్కడ స్టేట్ నుంచి ఆఫీసర్, దాని మీద ఎంక్వైరీ జరుగుతుంది. తొందరలోనే వాస్తవాలు కూడా బయటపడతాయి. దీని మీద 50 కోట్లు కూడా నష్టం జరిగింది అంటూ కూడా ఆరోపణలు వచ్చాయి. ఆరోపణలా లేదంటే ఏంటి? దాని అదే 1,330 రూపాయలకి 405 రూపాయలకి ఎంత తేడా ఉంది? దాదాపు 708 రూపాయలు వేరియేషన్ ఉంది. అది ఎన్ని శాలువాలు ఎంత అనేది పూర్తి ఇప్పుడు విచారణ జరుగుతుంది కాబట్టి తొందరలో నివేదిక వస్తే 50 కోట్ల 60 కోట్ల 70 కోట్ల అనేది తొందరలోనే భక్తుల ముందు పెట్టుకోబోతాం. చివరిగా లడ్డు గురించి పూర్తిగా డీటెయిల్స్, ఏదైతే గోవు మాంసం ఇట్లాంటివి మాంసం సంబంధించి నూనె యూజ్ చేసి లడ్డు తయారు చేశారు అనేది గట్టిగా వినపడింది నినాదన. అంటే ఇప్పుడు దాని గురించి చర్చ ఏమైంది లాస్ట్కి చివరికి? అంటే వెంకటేశ్వర స్వామి లడ్డుకి ఒక ప్రత్యేకమైనటువంటి ఇది ఉంది, దానికి మహిమ ఉంది. తిరుమలకు వచ్చినట్టు భక్తులు వెంకటేశ్వర స్వామి దర్శనం కాకపోయినా ఆ ప్రసాదంలో లడ్డులో స్వామివారి ప్రతిమని స్వామివారి ప్రతిమని ఇంటికి తీసుకుని చాలా గ్రామాల్లో ఆ లడ్డు ప్రసాదాన్ని ఇంటికి తీసుకుపోయి దాన్ని పూజ చేసి చుట్టుపక్కల వరకు పంచుతారు. ఆ సాంప్రదాయం ఉంది. అలాంటి పవిత్రమైన లడ్డును కూడా కల్తీ చేశారు. అందుకని నేను చేసింది కమిషన్ల కోసం లడ్డుల్లో వాడే నెయ్యిని కూడా దాదాపు మాకు నిత్యం రోజుకి 14 టన్నుల ఆవు నెయ్యిని ఒక రోజుకి మేము తిరుమల తిరుపతి దేవస్థానాలకి అవసరం ఉంది. కాబట్టి అంత భారీ ఎత్తున ఆవు నెయ్యి వాడేటప్పుడు దాని ప్రొక్యూర్మెంట్లో వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నప్పుడు ఆ నియమ నిబంధన సడలించారు. దాంట్లో ఉన్నటువంటి మాకు గతంలో ఉన్నటువంటి నియమ నిబంధన సడలించిన కారణంగా ఈ కల్తీ నెయ్యి రావడం జరిగింది. దాంట్లో ఇప్పటికే కల్తీ నెయ్యి సప్లై చేసినటువంటి డైరెక్టర్స్ కానీ, దాంట్లో సంబంధం ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి
పిఏగా పనిచేస్తుంటే అప్పన్నని కూడా ఇప్పుడు ఆల్రెడీ జైల్లో ఉన్నారు వాళ్ళు. విచారణకు కూడా వస్తున్నారా ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి సహకరిస్తా ఆల్రెడీ ఉన్నారు దీనికంతా? ఆయన సహకరించట్లేదు, ఏదో మన వాళ్ళ ఇంటికి వెళ్ళి విచారించి వచ్చారు. వాళ్ళ పిఏ మాత్రం ప్రస్తుతానికి నాకు తెలిసి రిమాండ్ లో ఉన్నారు. ఇప్పుడు కూడా బెయిల్ రాలేదు అనుకుంటా ఆయనకి, అప్పన్నకి. ఇంకా చాలా విషయాలు దీంట్లో ఉన్నాయి. కల్తీ నెయ్యి, అదే చెప్తున్నారు కదా, కల్తీ వ్యక్తులకి స్వామివారి దగ్గర అంటే భయము లేదు, భక్తి లేదు. వెంకటేశ్వర స్వామి అంటే భయం అన్న ఉండాలి, భక్తి అన్న ఉండాలి, శ్రద్ధ అన్న ఉండాలి. ఈ మూడు లేని వ్యక్తులు. అందుకనే ఒక హిందూ వ్యతిరేక ప్రభుత్వం, ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి 2019 నుంచి 2024 వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజ్యమేరాడు. హిందూ దేవత విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది, హిందూ దేవత ముక్కు చెవులు నరికివేయడం జరిగింది, పవిత్ర రథాలు దగ్నం అవ్వడం జరిగింది. ఇవన్నీ జరిగిన తర్వాత ఏదో మీరు కానీ గమనించినట్టే పిచ్చోడి చేశారని చెప్పినాడు. అప్పుడు తెలుసా మీకు, ఏదో పిచ్చోడి చేశాడని చెప్పారు. దేని గురించి? ఇది విగ్రహాల ధ్వంసం కానీ రథాలు. కాబట్టి ఇది మంచిది కాదు. ముఖ్యంగా టార్గెట్ తిరుమలతో వైసీపీ పార్టీ పనిచేస్తూ ఉంది. వారి మాటలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మేము ఆధారాలతో మాట్లాడుతున్నాం, వారు ఆకాశం నుంచి మాట్లాడుతున్నారు. వారు ఛాలెంజ్ చేస్తున్నా, నేను మా దగ్గర ఆధారం ఉన్నాయి, మీ దగ్గర ఆధారం ఉంటే తీసుకురండి, కూర్చొని మాట్లాడుకుంటాం. వాళ్ళు కేవలం పేపర్లో హెడ్లైన్స్ కోసము, టీవీల్లో బ్రేకింగ్ న్యూస్ కోసమే మాట్లాడుతున్నారు తప్ప దీంట్లో వారి దగ్గర పూర్తిగా నిరార్థమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. తిరుమల ప్రతిష్టతను నేను ఇంతకుముందు చెప్పాను కదా, తిరుమల చీమ చిట్టుకున్న శ్రీవారి భక్తుల మనోభావాలు దెబ్బతింటాయి. రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక మా ఇండియా కూటమిని మేము చేస్తున్న ప్రజల ఇష్టాలు, ప్రజల కష్టాలు తెలుసుకొని మేము ముందుకు పోతున్నాం. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కానీ గమనించినట్లయితే ఒక కక్ష సాధింపు ధోరణితో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పనిచేసింది. ప్రతిపక్షాల మీద కక్ష, పత్రికల మీద కక్ష, ప్రజల మీద కక్ష. సోషల్ మీడియాలో ప్రభుత్వం గురించి తన భావన చెప్తే 200-300 కిలోమీటర్ ప్రయాణించి అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి టైంలో. ఐపీసీ సెక్షన్ని వైసీపీ సెక్షన్లుగా మార్చుకున్నాడు. ఇండియన్ పోలీస్ సర్వీస్ని కొందరు అధికారులు అడ్డం పెట్టుకుని పొలిటికల్ సర్వీస్గా మార్చుకున్నాడు. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ని కొందరు అధికారులు అడ్డం పెట్టుకుని అధికార పార్టీ సర్వీస్గా మార్చుకున్నాడు. ఇది వారి హయాంలో జరిగింది. వాటన్నింటినీ కాదని కొండ మీద పడ్డాడు, వెంకటేశ్వర స్వామి మీద పడ్డాడు. అసలు ఎన్నికల సంవత్సరంలో మీరు కానీ గమనించినట్టే ఆఖరి సంవత్సరంలో టీటీడీ నుంచి 1% నిధులు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి ఇవ్వాలని చెప్పి తీర్మానం చేసుకున్నారు. భారతీయ జనతా పార్టీ, మఠాధిపతులు, పీఠాధిపతులు, విశ్వ హిందూ పరిషత్ అల్టిమేటం ఇచ్చిన 24 గంటల లోపల ఆ జీవోని వెనక్కి తీసుకున్నాడు. వెనక్కి తీసుకున్న 1 నెల లోపలే బోర్డులో ఇంకో తీర్మానం చేశాడు. తిరుపతికి శానిటేషన్ పేరుతో, వాళ్ళ కొడుకు ఇక్కడ డిప్యూటీ మేయర్గా ఉన్నాడు కరుణాకర్ రెడ్డి గారు, శానిటేషన్ పేరుతో 100 కోట్ల రూపాయలు కేటాయించారు ఏడాదికి. దాని మీద నేను హైకోర్టుకి వెళ్ళా, కోర్టు నిలిపేసింది. 100 కోట్లు 100 కోట్లు, అదే కదా అన్నిటికీ కమిషన్లు. 100 కోట్లు నేను హైకోర్టుకి వెళ్తే కోర్టు నిలిపేసింది దాన్ని. నేను ఛాలెంజ్ చేస్తున్నా, భారతదేశంలో ఏ దేవాలయాల ఆదాయం నుంచి కానీ, పంచాయతీకి కానీ, మున్సిపాలిటీకి కానీ, కార్పొరేషన్ కానీ ఖర్చు పెట్టినటువంటి సందర్భంలో ఒకటి చూపించమని చెప్పండి. ఆయనేమో 5,000 కోట్ల రూపాయలు స్టేట్ బాండ్స్లో ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం ఆయన చేశాడు. ఈయన కరుణాకర్ రెడ్డి ఏమో ఏకంగా దాని నిధుల్ని దారి మళ్లించి కమిషన్ల కోసం ఆయన వాడారని చెప్పి భక్తులు చెప్తున్నారు. అంటే నేను చెప్తున్నా జగన్మోహన్ రెడ్డి గారు, నీకు ధైర్యము దమ్ము ఉంటే వర్క్ బోర్డ్ ఆస్తుల నుంచి కానీ, క్రిస్టియన్ మిషనరీ ఆస్తుల నుంచి కానీ ఒక్క పైసా అన్న తీసుకొని వచ్చి ప్రభుత్వ కార్యక్రమాలు ఖర్చు పెట్టే ధైర్యం లేని నువ్వు వెంకటేశ్వర స్వామి ఆస్తుల మీద మాత్రం ఎలా కన్నేస్తారయ్యా మీరు? అందుకనే వెంకటేశ్వర స్వామి ఆగ్రహం కూడా చూసి 11 స్థానాలకు పరిమితమయ్యారని చెప్పి భక్తులు ఎక్కడ చూసినా మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ కూడా అదే స్థానంలో ఉండే అవకాశం ఉందంటారా? అది ఉంటుంది, దానికన్నా తగ్గిపోతుందో? వారి ఇప్పుడు ఏముందండి, వారికి ఏమి లేదు. అందుకని ఏమి లేదు, రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక ఇలా సెంటిమెంట్గా వెంకటేశ్వర స్వామి అక్కడ అదే అయిపోతుంది, ఇదే అయిపోతుంది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఆధారాలతో పాటు ఇప్పుడు మేమున్న ఈ మద్యం బాటల దీంట్లో ఆధారాలతో పాటు పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. కాబట్టి రాబో రోజులు దీని వెనకాల దీన్ని నడిపించిండే వాళ్ళు ఎవరు, కర్త కర్మ క్రియ, మామూలుగా సినిమాలో స్టోరీ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంటాం కదా, అట్లా ఎవరెవరు ఉన్నారో అందరూ బయట వస్తారు. బీజేపీ కూడా చాలా స్టాండ్స్ తీసుకుంటా ఉంది. సనాతన ధర్మం జోలికి వస్తే ఎవరిని వదిలే ప్రసక్తే లేదు అంటూ కూడా చాలా గట్టిగా స్టాండ్ తీసుకుంటా ఉంది. ఇప్పుడు ఈ కేసులో ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతారో ఇక వేచి చూడాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ హీరో స్టాండ్ కాదండి. ఏ రోజు నుంచి ఏ రోజైనా సరే హిందూ ధర్మం పట్ల కానీ, హిందూ దేవాలయాల పట్ల కానీ, దేవస్థానాలు కానీ ఎటువంటి అవినీతి అక్రమాలు జరిగినా సరే మా గొంతు వినిపిస్తుంది. వినిపించేది కాకుండా ప్రత్యక్ష పోరాటంగా చేశాము, న్యాయ పోరాటం చేశాము. అన్ని భగవంతుడే గెలిచాడు. నేను దాదాపు 6-7 కేసులు వేసా.
గత ప్రభుత్వంలో వారు తీసుకుంటే నిర్ణయాల మీద అన్ని కేసులు వెంకటేశ్వర స్వామి గెలిచాడు. ధర్మమే గెలిచింది. ధర్మో రక్షిత రక్షిత రక్షితః. అంటారు. అలా వెంకటేశ్వర స్వామి దగ్గర ఎవరైనా అధర్మ కార్యక్రమాలు చేయాలని ప్రయత్నించినా సరే న్యాయస్థానాల ద్వారా ప్రత్యక్షంగా మేము గొడవలు చేసాం, పరోక్షంగా ఉమ్, ప్రత్యక్షంగా గొడవలు చేసాం, పరోక్షంగా లీగల్గా ఫైట్ చేసి లీగల్గా కూడా గెలిచాం. ఉమ్, కాబట్టి వాళ్ళకి ఓర్వలేని తనం ఇప్పుడు ఉమ్. భారతీయ జనతా పార్టీని చూస్తేనే వరకు భయం మార్గం ఏర్పడిపోయింది. చాలా మందికి భక్తులకు కానీ అదేవిధంగా ప్రేక్షకులకు కానీ చాలా ఒక డౌట్ అయితే ఉండిపోయింది. అంటే ఇప్పుడు చాలా మంది భక్తులు కూడా శ్రీవారికి హుండీలో సమర్పిస్తున్న కానుకలు ఏదైతే ఉన్నాయో ఆ డబ్బులు కూడా చాలా దాకా యూస్ చేస్తూ ఉంటారు. మెడికల్ కాలేజీలకు కానీ ఇట్లా రొయ్ హాస్పిటల్కి కానీ శ్రీవారి సేవలకు కానీ ఇవన్నీ కూడా యూస్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ కాకుండా ఇంకా దేనికి యూస్ చేస్తారు అంటే ఈ ట్రస్ట్లకి ఏదైనా యూస్ చేస్తారా? ఇవన్నీ కూడా కొన్ని డౌట్స్ ఉన్నాయి. నేను మీ ద్వారా ఒకటే చెప్పదలుచుకున్నా. వెంకటేశ్వర స్వామి క్షేత్రం, తిరుమల తిరుపతి దేవస్థానాలు చేస్తున్నట్టు సేవా కార్యక్రమాలు ఈ ప్రపంచంలో ఏ ఆర్గనైజేషన్ కానీ ఏ సంస్థ కానీ చేయలేదు, అవకాశం కూడా లేదు. దాదాపు రోజుకి 2,40,000 మందికి 2,40,000 మందికి అన్నప్రసాదం కానీ అల్పాహారం కానీ పాలు కానీ ఇచ్చే సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు. దాదాపు 25,000 మంది విద్యార్థుల్ని చదివిస్తున్నట్టు సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానాలు. శ్రవణం పుట్టకతోనే మూగా చెవిటి ఉన్నట్టు పిల్లలకి థెరపీ ఇచ్చి స్పీచ్ థెరపీ ఇచ్చి అమ్మ నాన్న అని పిలిపించేదే కాకుండా ఉన్నతమైనటువంటి స్థానాలకు ఎదిగే విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళు తీసుకునే సంస్థ శ్రవణం ద్వారా టీటీడీ. డఫ్ అండ్ డమ్ స్కూల్ నడుపుతున్నాం, అనాథ పిల్లలకి బాలమందిర్ నడుపుతున్నాం, స్విమ్స్ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ నడుపుతున్నాం. ఇంత సర్వీస్ చేసే సంస్థ ప్రపంచంలో లేదు. మనం హుండీలేసే ప్రతి రూపాయిని ధార్మిక కార్యక్రమాలకి, మళ్ళీ చెప్తాను, ధార్మిక కార్యక్రమాలకు వాడుతున్నాం. విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆలయాలు. మీరు అనొచ్చు విద్యాలయాలకి వైద్యాలయాలకి ఎందుకు ఖర్చు పెడుతున్నారు? విద్యాలయాలు, వైద్యాలయాలు, ఆలయాలు ఈ మూడుని అనుసంధానం చేస్తూ మేము మా డిటిడి నిధుల్ని ఖర్చు పెడుతున్నాం. వాళ్ళ మారిగా అడ్డగోలుగా రోడ్లకి 1000 కోట్లు వేసి రోడ్లు వేసేది అట్టంతా మేము పెట్టట్లేదు. చాలా పద్ధతిగా మా ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఎక్కడా ఎటువంటి తప్పు లేకుండా ఒక మంచి ధార్మిక మండలిని ముఖ్యమంత్రి గారు నియమించారు. మా చైర్మన్ బిఆర్ నాయుడు గారు కానీ గౌరవ సభ్యులు కానీ అందరూ అక్కడ ఉన్నట్టు పవిత్రతని ఏ విధంగా కాపాడాలి, భక్తులకి ఏ విధంగా సౌకర్యాలు కల్పించాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో మేము మా ధార్మిక మండలిలో చర్చించుకుంటూ ముందుకు పోతున్నాం. గతంలో ధార్మిక క్షేత్రంలో తిరుమలలో అన్నమయ్య భవన్లో ఆ ప్రభుత్వంలో ధార్మిక క్షేత్రంలో అరుపులు కేకలు నువ్వెంత జరిగిన సందర్భాలు ఉన్నాయి. నా బామర్దికి సరిగ్గా దర్శనం కాలేదు, మా తమ్ముడికి దర్శనం కాలేదని గొడవలు పడిన సందర్భాలు ఉన్నాయి అప్పుడు ఉన్నటువంటి బోర్డులో. ఇప్పుడు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరం భగవంతుడి కోసం భక్తుల కోసం మా ధార్మిక మండలి మా ధార్మిక సభ్యులు మేము అందరం ఆ ఆలోచనతో మా అధికారులు ఈవో కానీ అడిషనల్ ఈవో కానీ జేఈఓ కానీ ఒకే లైన్ మీద పోతూ ఒక మంచి సాంప్రదాయాన్ని మేము తీసుకొని వస్తున్నాం. అంటే ఈ టికెట్లు కూడా అమ్మేస్తున్నారు. 10,000 రూపాయల టికెట్, L2 టికెట్లు ఇవన్నీ కూడా తారుమారు అవుతోంది మధ్య అని చెప్పి కూడా ఒక వార్త వస్తూ ఉంది. అంటే ఎవరైనా మినిస్టర్లు కానీ ఎమ్మెల్యేలు కానీ వీళ్ళ దగ్గర నుంచి టికెట్లు అమ్మకాలు జరుగుతోంది. అలాంటివి ఏదైనా ఉంటే వారి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మేము క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. ఒకవేళ అలాంటి సందర్భాలు ఇప్పుడు నాకు తెలిసి అట్లాంటివి జరగలేదు. ఒకవేళ అదైనా ఎవరైనా మిస్యూజ్ చేస్తే ఎందుకంటే ఇంత పెద్ద ధార్మిక సంస్థలో అంటే లాస్ట్ టైం కూడా ఆ మినిస్టర్ అయినటువంటి రోజా గారికి ఈ మధ్య చాలా మంది కూడా కౌంటర్స్ ఇవ్వడం జరిగింది. అంటే ఒకేసారి పోతా 10 మంది 20 మంది 15 మంది ఒకేసారి దర్శనానికి పోతారు. అందుకని మేము వచ్చిన తర్వాత మా ఇండియా కూటమి వచ్చిన తర్వాత 9 మంది మీద విఐపికి అలౌ చేసే ప్రసక్తి లేదు. అంతెందుకు ఈ కేంద్ర మంత్రి ఒకరు వచ్చారు, దాదాపు ఒక మొన్నే కేంద్ర మంత్రి వస్తే వారి బిడ్డలు వారి కుటుంబ అక్క చెల్లెలు అంతా వస్తే 9 మందికి అనుమతి ఇచ్చారు. 9 మందికి కేంద్ర మంత్రి ఎవరో కాదు, ప్రహ్లాద్ జోషి, నేనే ఉన్న వారితో కేబినెట్ మంత్రి. మిగతా 3 వేరే దేశానికి పంపించాం. ప్రత్యక్ష సాక్షి నేనే. అట్లా కట్టుదిట్టమైనటువంటి ఒక విధానాన్ని తీసుకురావడం జరిగింది. ఆ విధానాన్ని మేము అనుసరిస్తున్నాం. ఇంకో గమ్మత్తు తెలుసా? గోవిందుడు అందరివాడు. కానీ వైసీపీ నాయకులు వైసీపీ ప్రభుత్వంలో మాత్రం వాళ్ళ దాన్ని అడ్డంగా పెట్టుకొని గత లాస్ట్ 6 నెలల్లో నా పేరు ఉంటే నా పేరు కానీ 6 నెలలు లాస్ట్ ఆ ప్రభుత్వం 6 నెలలలో నా పేరు ఉంటే టికెట్ వచ్చేది కాదు. అంత కక్ష పెట్టుకున్నారు నా మీద వాళ్ళు. ఎవరు ముఖ్యంగా కరుణాకర్ రెడ్డి గారు, కొంతమంది ఉంటే అధికారులు, నా పేరు టికెట్ వచ్చేది కాదు. ఒకసారి ఇక్కడే మా ఇంటికే అంటే ఇప్పుడు కాదు టికెట్ బుక్ చేసుకున్నా కూడా నా పేరుంటే రాదు అసలు.
అంత అంత కసి పెట్టుకున్నారు, అంత కక్ష పెట్టుకున్నారు. ఆ, దానికి ఉదాహరణ మా ఇంటికి ఇదే ఇప్పుడు మన ఇంటికి గిరిరాజ్ సింగ్ గారు, ఉమ్, కేంద్ర మంత్రివర్యులు, అగ్రికల్చర్ మినిస్టర్ వారు. ఉమ్, వారు ఎంపీగా ఉన్నప్పటి నుంచి నాకు చాలా దగ్గర. ఎప్పుడు వచ్చినా తిరుపతికి ఇక్కడికి వస్తారు, నన్ను కలిసి వెళ్తారు. ఆ రోజు ఫస్ట్ టైం వారి కుటుంబ సభ్యులతో వచ్చారు. ఉమ్, వచ్చి భోంచేస్తూ నా భార్య బిడ్డని రండి మీరు కూడా కొండకి రండి అంటే మంత్రి గారు వాళ్ళ సెక్రటరీని పిలిచి భానుగా ఫ్యామిలీ కూడా వస్తుంది లిస్ట్లో పెట్టు అన్నారు. అబ్బా, ఆ, సరే లిస్ట్లో పెట్టిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోయారు. మేము ఉదయం దర్శనానికి వస్తామని చెప్పాం. ఉమ్, చెప్తే రాత్రి 9:30కి నాకు ఫోన్ వచ్చింది. ఉమ్, అప్పుడు డిప్టీ కలెక్టర్ ప్రోటోకాల్ ఆఫీసర్ ఉంటాడు. అన్న ఇట్లా మరిగా మీకు టికెట్ ఇయరంట, మీ పేరు ఉంటే టికెట్ ఇయరంట అంటే సరే మామూలు అంతే. గొడవ తీవ్రతంగా ఉంది అప్పుడు, ఆ. కర్ణాకర్ రెడ్డి వర్సెస్ అదేంటి సెంట్రల్ నుంచి వచ్చిన అదే వ్యక్తి చెప్తున్నా. కదా? మాకు అంటే సరే నేనేం చెప్పానంటే సరేలేండి మంత్రి గారికి దర్శనం చేసుకున్నాను సార్ కుటుంబంతో, నేను దర్శనం అయినాక వచ్చి కలుస్తానని చెప్పాను. ఉమ్, మంత్రి గారు 10:30కి రూమ్ బయట వచ్చి భాను ఎన్నికలకు వస్తున్నాడని అడిగారు. ఉమ్. ఆయనకు తెలియదా తెలియదు ఇవన్నీ జరిగింది. ఆహా. భాను ఎన్నికలకు వస్తున్నాడు అని చెప్పారు. సార్ భాను రావట్లేదు అంటే ఏం టికెట్ ఇవ్వలేదు అన్నాడు. ఇదేంది టికెట్ ఎందుకు ఇవ్వలేదంటే తెలియదంటే ఆయన పాపం ఫోన్ చేశాడు. ఉమ్, అప్పుడు ఆయన వైవి సుబ్బారెడ్డి అనుకొని వైవి సుబ్బారెడ్డి గారికి ఫోన్ చేశారు. ఉమ్, చేస్తే అన్న నేను కాదు మంత్రిజీ, ఇప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఉన్నారు, నేను వారికి చెప్తే వారు మీకు ఫోన్ చేస్తానని చెప్పారు. ఉమ్, రాత్రి 10:50 టైం. ఒక 20 నిమిషాలు వెయిట్ చేశారు మంత్రి గారు, ఫోన్ రాలా. సరే ఈయన కరుణాకర్ రెడ్డి గారి నెంబర్ కనుక్కొని వారు పిఏ ట్రై చేస్తాడు. వారు ఫోన్ ఎత్తల, రాత్రి పడుకున్నారు ఆ, ఏమో. 11:30కి ఆ డిప్యూటీ కలెక్టర్ని పిలిచి నేను నా కుటుంబం కూడా దర్శనం చేసుకుంటే నేను దిగేసి వెళ్ళిపోతున్నాం అని చెప్పాడు. అబ్బా, 11:30కి. ఆ, 11:35కి అడిషనల్ లీవ్ ఆఫీస్ నుంచి నాకు టికెట్ శాంక్షన్ చేశారు. అంటే ఇది ఎంత ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రభుత్వంలో ఒక తిరుమల తిరుపతి దేవస్థానాన్ని వైసీపీ దేవస్థానంగా మార్చే ప్రయత్నం చేసుకుంది. ఇవన్నీ ఉదాహరణ. ఇవన్నీ నేను మంత్రి గారిని అడిగిన మంత్రి గారు కూడా చెప్తారు. ఉమ్. నేనేదో అబద్ధాలు చెప్పట్లే. తెలుస్తోంది, తెలిసిపోతుంది ఈజీగా. ఆ రోజు అడిషనల్ ఈవెన్ కూడా పిలిచి మాట్లాడారు, రూమ్కి పిలిచి మంత్రి గారు మీరు చేసింది కరెక్టా అని చెప్పి అడిగారు. ఉమ్, అడిషనల్ ఈవెన్ కూడా పిలిచి మీరు చేసింది కరెక్టా అని చెప్పి అడిగారు. ఉమ్, ఇది అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఆ ప్రభుత్వంలో ఒక కక్ష సాధింపు ధోరణితో పనిచేశారు. మేమైతే ఇప్పుడు మొన్న వైకుంఠ ఏకాదశి రోజు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు, ఉమ్. వైసీపీ వాళ్ళు దర్శనం చేసుకున్నారు, వైసీపీ సోషల్ మీడియాలో. చాలా మంది ఎస్, వైసీపీ వాళ్ళైనా దాంట్లో కొందరు వెంకటేశ్వర భక్తులే కదా. ఉమ్, యేసుని నమ్మేవారు కొందరు ఉన్నారు, వెంకటేశ్వర నమ్మేవారు చాలా మంది ఉన్నారు. ఉమ్, కాబట్టి వాళ్ళు నమ్మేవాళ్ళు వచ్చారు, ప్రోటోకాల్ పరిధిలో ఉన్నారు కొందరు, వారికి దర్శనం ఇచ్చాం, చేసుకున్నారు, దాంట్లో తప్పులేదు. ఉమ్, వారి మారిగా పేరు మాకు నచ్చకపోతే ఆ టికెట్ రాకుండా చేసే ప్రయత్నం మేము చేయం. వెంకటేశ్వర భక్తులు ఎవరైనా సరే వచ్చి దర్శనం చేసుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, స్వామివారి ఆశీర్వాదం తీసుకోండి. కానీ బయట వచ్చినాక రాజకీయాలు మాట్లాడద్దండి. మాట్లాడకూడదు. అవును. అందుకని కొత్త చట్టాన్ని తీసుకొని వచ్చాం. దర్శనం చేసుకొని వచ్చి వాడు చెడిపోవాలా, వీడి చెడిపోవాలా, వాడు నాశనం అయిపోవాలా, వీడి నాశనం అయిపోయి ఇదే గత వైసీపీ కొండపైన. అవును, అవును, చాలా కానీ చూసాము. గమనించినట్టయితే వైసీపీ ప్రభుత్వంలో బయట వచ్చి కొందరు మంత్రులు, నేను పేరు చెప్పను, ఉమ్, బయట వచ్చే కేవలం ప్రెస్ మీట్ కోసమే వస్తారు, స్వామివారి కోసం రారు. అవును, వచ్చేది వాడు నాశనం అయిపోవాలా, వీడు నాశనం అయిపోవాలి, ఈ శాపాలు. స్వామి దగ్గర శ్రీవారి పవిత్రంగా సన్నిధిలో. స్వామివారి దగ్గర దండం పెట్టుకొని ఆశీర్వాదం చేసుకొని వస్త్రం వేసుకొని బయట వచ్చి దీనికోసం మాట్లాడతారు చాలా మంది. ఉమ్, అందుకని మేము వచ్చిన తర్వాత తిరుమల ఇప్పుడు గారు మీరు వెళ్తే కూడా వినపడుతుంది, ఉమ్, తిరుమలలో రాజకీయ ప్రసంగాలు చేయకూడదు, రీల్స్ చేయకూడదు, అసలు రీల్స్ చేయకూడదు. రీసెంట్ గా మా ఫ్రెండే, మా కొలిగ్గే ఒక అబ్బాయి కూడా ఆ, పార్టీ పేరొద్దు అంటే అతను కార్ తీసుకుని వెళ్ళేటప్పుడు పార్టీ జెండా ఫ్లాగ్ ఒకటి ముందర ఉండింది, అదేవిధంగా వెనకాల స్టిక్కర్ ఉండింది. ఆ కార్ను అలో చేయలేదు, పూర్తిగా చేయం. మొత్తం చింపేసి అలో చేశారు. సేమ్ రాజకీయ అన్యమతానికి సంబంధించిన చిహ్నాలు అక్కడ నాకు గానీ, హ్యాట్స్ ఆఫ్ అనిపించింది రియల్లీ అసలు. yes. అంతే, అది మా ఏడుకొండల సాలిగ్రామం, అది మామూలు క్షేత్రం కాదండి. వెంకటాద్రి, నారాయణాద్రి, వృషభాద్రి, అంజనాద్రి, శేషాద్రి, ఇవన్నీ ఈ ఏడుకొండలు శాలిగ్రామ స్వరూపం. అవును. ప్రతి రాయి, రప్ప, పుట్ట, చెట్టు ఋషి సమానులు. అలాంటి పవిత్రమైన స్థలంలో నువ్వు జెండాలు ఎత్తుకునేది, అశీలమైన స్టిక్కర్లు వేసుకుపోయేది అవన్నీ మేము అనుమతించాం. మేము చాలా స్ట్రిక్ట్గా ఉన్నాం, అన్ని చెక్ చేస్తాం, అన్ని తొలగిస్తేనే పంపిస్తాం. వాళ్ళ లేదంటే మీరు కిందనే ఉండండి. కాబట్టి ఏదైనా టోల్ గేట్ దగ్గర అంటే చాలా స్ట్రిక్ట్గా మా ప్రభుత్వం టోల్ గేట్ దగ్గర ఆపేస్తున్నారు అన్ని కూడా. అంటే అక్కడ సాంప్రదాయాన్ని ఎవరైనా సరే పాటించాలి. మీకు ఇష్టం ఉంటే దండం పెట్టుకోండి, ఇష్టం లేకపోతే కింద ఉండండి. మా ఆచార వ్యవహారాలు పాటించే వాళ్ళు అయితేనే రావాలి కొండకి, ఆ విధంగానే ఉండండి. శ్రీవారి జోలికి వస్తే ఎవరు, అసలు మీరే కాదు ఎవరు కూడా ఉపేక్షించేది లేదు. అసలు నేనైతే శ్రీవారి భక్తుడిని, నేను కూడా అసలు ఒప్పుకునే ప్రసక్తే లేదు. నేను గట్టిగా నా గలాన్ని విప్పుతాను. నా ఐడిలో, నా ఇన్స్టా పోస్టుల్లో కూడా శ్రీవారి గురించి, లడ్డు కల్తీ గురించి, అదేవిధంగా
పట్టు వస్త్రాలు కండువా గురించి కూడా నేను మాట్లాడడం జరిగింది. సో ఎవరు ఉపేక్షించేది లేదు దీని ఎవరు గురించి. ఉపేక్షించకూడదు అంటున్నా. ఉమ్, నేనైతే ఇన్ని కోట్ల మందిలో వెంకటేశ్వర స్వామి దగ్గర జరిగే అవినీతి అక్రమాల గురించి స్వామివారు నాకు మాట్లాడే అవకాశం కల్పించాడని చెప్పి నేను భావిస్తున్నా. ఉమ్, ఇన్ని కోట్ల మందిలో నాతో కూడా చాలా మంది మాట్లాడతారు. నాకు కూడా అవకాశం నేను చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది. నేను దేనికి భయపడను. ఉమ్, జగద్రక్షకుడు, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, కోట్లాది మంది హిందువులకు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి జగద్రక్షకుడు నాకు రక్షగా ఉన్నాడు. మీరు ఇంతకుముందు అన్నారు భద్రత అని. అవును, అది కేవలం ప్రోటోకాల్. ప్రోటోకాల్ కాదు, కేవలం ఈ ఇన్సిడెంట్లు అయిన తర్వాత ప్రభుత్వం కల్పించింది. అది ఉమ్. కలిపి దాదాపు 20 సంవత్సరాలు నేను ఫైట్ చేస్తున్నా. అవును, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, కరుణాకర్ రెడ్డి టీటీడీ చైర్మన్ ఉన్నప్పుడు అప్పటి నుంచి ఫైట్ చేస్తున్నా. ఉమ్, కాబట్టి ఏ రోజు నేను భద్రత కావాలి, రక్షణ కావాలి అని చెప్పి నాకు రక్షణ వెంకటేశ్వర స్వామి ఏ విధంగా సుదర్శన చక్రంతో ఉమ్, లోక కళ్యాణం కోసం ఆయన అందరినీ రక్షిస్తున్నాడో అదే స్వామి నన్ను రక్షిస్తున్నాడని చెప్పి ఒక భావన నాలో ఉంది. నా తల నరికినా సరే ఆ మొండెం పోయి వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్న అవినీతి అక్రమాలు చేస్తే పోయి అడ్డుకుంటుంది. మీ చాలా టైంని మాకు ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. మేము యాక్చువల్గా 15 minutes అడిగాను, మీరు నాకు ½ hour టైం ఇచ్చారు. థ్యాంక్ యూ, రియలీ థ్యాంక్ యూ గోవింద, సో thank మచ్ సార్. థ్యాంక్ యూ.